ఈ మధ్య అంటే 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన కాడి నుంచి ఇప్పటి వరకు 10 అంటే సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 2024 కంప్లీట్ చేసుకుని 25లోకి అడుగు పెట్టాం. ఆల్రెడీ 23లో అంటే ఈ ఎలక్షన్స్ ఎండింగ్తో ఇంకొచ్చింది. 24లో ఎలక్షన్స్ జరిగినాయి. మొత్తానికైతే ఈ 1 ఇయర్ పాలన, ఈ 1 ఇయర్ పాలనలో తెలంగాణలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఈ పరిపాలన కానీ అంటే వాళ్ళు ప్రజాపాలన పేరుతో ముందుకెళ్తా ఉన్నారు. సో మరి ఇది ప్రజాపాలనలాగా అనిపిస్తుందా లేదా ప్రజా కంటక పాలనలాగా అనిపిస్తుందా? ప్రైవేటు పాలనలాగా అనిపిస్తుంది. ప్రైవేట్ పాలన, వ్యక్తిగత పాలనలాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, నాకు ఎవరు విరోధులు కాదు, నాకు ఎవరు ఏమీ కాదు, నేను నిజం మాత్రమే మాట్లాడతా. చెప్పండి. 2019లో నా దగ్గరికి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి యొక్క వియ్యంకుడైనటువంటి కృష్ణారెడ్డి నన్ను కలిసినప్పుడు తన గురించి అడిగినప్పుడు, నాన్న వృధా ప్రయాస, మీరెవరూ రారు, ఖచ్చితంగా రారు, ఈసారి కూడా వాళ్ళకే అవకాశం నిండుగా కొండ నిండా ఉన్నటువంటి అన్నంలా ఉంది, కాబట్టి డబ్బులు వృధా చేసుకోకండర్రా అని అన్న. నన్ను విపరీతంగా దుర్భాషలాడారు, విపరీతంగా 2019లో. అంతేకాదు, ఎటువంటి స్థితి ఉంటుంది అంటే తాను నిద్రిస్తున్నా సరే జబ్బ పట్టుకొని బయటికి లాక్కొచ్చే దురదృష్ట కర్మ ఉంది నాన్న. ఆ ప్రకారంగానే జరుగుతుంది. నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు, ఎమ్మెల్యే కూడా అవడానికి ఆస్కారం అక్కడ లేదు నాన్న అన్న. సహజంగా ఇప్పుడు ఎవరైనా వెంటనే రియాక్ట్ అవుతారు కాబట్టి రియాక్ట్ అయ్యారు, తప్పేం లేదు. అది వాళ్ళకి అతని మీద ఉన్నటువంటి అవివాజ్యమైన ప్రేమ, అది నా మీద కొంచెం కోపంగా వ్యతిరేకత చూపిస్తుంది. కానీ నిజం ఎవడు దాచగలడు? నేను అదే చెప్పా. తనతో పాటు వచ్చిన వ్యక్తి మరి ఏంటి అంటే, ఒక పంచై ఎంపీగా నుంచోమను, 4 అంకెల మెజారిటీతో బయటపడిపోతాడు. అది తనని కాపాడుతుంది, ఆ ప్రాభవం బాగుంటుంది, అంతవరకే. కానీ ఏదో ఆశపడుతున్నావు, ఏమీ లేదు, ఎవరు రారు అని అన్నా. అప్పుడే చెప్పా చాలా క్లారిటీగా. ఆ చెప్పినప్పుడు ఉన్నటువంటి అప్పటి మన టిఆర్ఎస్ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. చెప్పాగా మా కృష్ణారెడ్డి అంటే అప్పుడు కొంచెం బాగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. తర్వాత నేను వద్దులే నాన్న, నేనా చెడ్డవాణి, నిజం తప్ప ఇంకోటి మాట్లాడను, మీరా ఏదో ఆశిస్తారు, మీకోసం నేను లేనిది చెప్పలేను, కాబట్టి మీరు రాకపోవడమే ఉత్తమం అని అన్నా. ఇలానే అన్నట్టుగానే చాలా జరిగింది. నేను చెప్పినవన్నీ జరిగాయని మళ్ళీ ఆయనే వచ్చి చెప్పాడు. ఏమీ లేదు, ప్రశాంతంగా ఉండు, ఎంపీగా గెలుస్తాడు అన్న. ఎంపీగా గెలిచిన తర్వాత మాత్రం వచ్చారు, క్షమాపణ అడిగారు, ఏం పర్వాలేదు, అందరూ చల్లగా ఉండండి నాన్న అన్నట్టుగానే మళ్ళీ వాళ్ళే వచ్చారు, నడిచింది. ఇలా ఒకటి కాదు, ఎంతో మంది అన్ని పార్టీల ప్రముఖులకి చెప్పిన వాడిని నేను నారసింహుడి పార్టీ, నా హీరో నారసింహుడు, నాకు ఇంకెవరు అవసరం లేదు, నాకు జన్మనిచ్చిన నా తల్లి నారసింహుడు తప్ప నాకు ఇంకెవరు తెలియదు, ఎవరు నాకు పెద్ద గొప్ప కాదు, నేను ఎవరినైనా నాన్న అనే పిలుస్తా, ఎవరినైనా సరే, అది ఎంత పెద్ద ఉన్నత స్థానమైనా సరే, నాన్న బాగున్నావా, ఇంతే. నా పలకరింపులో తేడా ఉండదు, అవతల వాడి ఆలోచన ఉంటే అది నా తప్పు కాదు. అప్పుడే చెప్పిన వాడిని నేను. ఏ జాతకాలు లేవు, ఏమీ లేవు. ఈ జాతకాలు, రాసులు, గ్రహాలు, నక్షత్రాలు నా నాన్న గర్భంలో నుంచి వచ్చిన ఆట బొమ్మలు అని నా భావన. కానీ నేను ఏది అగౌరవపరచను, ఎవరి ఉద్దేశాలని తప్పు పట్టాను. ఈ రాజకీయపరమైనటువంటి విధానంలో ఉన్న వాళ్ళు చాలామంది విపరీతంగా నమ్ముతారు. జ్యోతిష శిఖామణులని, జాతక బ్రహ్మల్ని, చాలామందిని, పండితుల్ని, అందరినీ బాగా నమ్ముతారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అయిన వాడు అదృష్టం ఆహా అంటారు. కాకపోతే మరీ బాగుంది, మీరిచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీరిచ్చిన డేట్ ఆఫ్ ప్లేసు అన్నీ మీరిచ్చిన వివరాలే, మీ రాశి, మీ నక్షత్రం మీరు చెప్పిందే, కాబట్టి మీరు చెప్పినట్టు మేము చేసాం, మీరు అవ్వకపోతే మాదా తప్పు, మీ కర్మ, మేమేం చెయ్యం, అంతే ఇలా అంటారు. అంతేగా, ఎవరన్నా మార్చగలరా? కానీ 2018 ఆగస్టు నుంచి దాదాపుగా డిసెంబర్ వరకు నేను నరసరావుపేటలో నెలలో 20 రోజులు ఉన్నా. మన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా కిందకు ఉన్నా. అక్కడ నేను ఉండి చెప్పడం జరిగింది. 2019 యొక్క ఎన్నికలు అనౌన్స్ చేసిన వెంటనే రిజల్ట్ ఇది అని చెప్పడం జరిగింది. దానికి నిలువెత్తు సాక్ష్యం నరసరావుపేటలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరు వైసీపీ నుంచి వచ్చారు, ఎవరు టీడీపీ నుంచి వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అన్నీ ఉంటాయిగా.
నేను చెప్పాల్సింది ఏముంది, నేను అక్కడ ఉండి చెప్పిన వాడిని. నేను ఈసారి గెలుస్తావు, ఈసారి ఓడిపోతావని గెలిచిన వాడికి గెలిచినట్టు చెప్పాను, ఓడిపోతావన్న వాడికి డబ్బు జాగ్రత్త చేసుకో అని చెప్పాను. నమ్మి చెడిన వాడు లేడు, నమ్మక బాగుపడ్డవాడు లేడు. అలానే జరిగింది. సో నేను నారసింహుడి యొక్క అనుగ్రహంతో నా నాన్న చెప్పిన విధానాన్ని అమలుపరుస్తాను, అదే చెప్తాను. ఆనాడు చెప్పాను 2019లో. మొన్న మళ్ళీ వచ్చారు, ఏది 2023 విజయదశమి తర్వాత వచ్చారు. గురుగారు లాస్ట్ టైం చెప్పారు, మీరు అన్నట్టు జరిగింది, మరి ఈసారి ఏంటి ఈసారి ఏంటి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మరి అన్న మరి ఈసారి ఏంటి అని అంటాను. ఏముంది, హ్యాపీ, ఎవరిని పిలవాలో ప్రమాణ స్వీకారాన్ని లిస్టులో విడి చేసుకోమని చెప్పాను. ఎవరిని పిలవాలో ప్రమాణ స్వీకారానికి లిస్టు రాసుకోండి అని చెప్పా. అదేంటి అంత కాన్ఫిడెంట్ గురు? యోగం వచ్చినప్పుడు ఆ యోగమే కష్టపడేలా చేస్తుంది, ఆ యోగమే పరిగెత్తేలా చేస్తుంది, ఆ యోగమే నిలబడుతుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం పరిగి ఇప్పటి ఎమ్మెల్యేగా ఉన్న రామ్మోహన్ రెడ్డి. నేనంటే చాలా ప్రాణం, నన్ను ఎంతగా చూస్తాడో, ఎంత వ్యక్తిగతంగా. ఆ కుటుంబం చాలా గొప్ప కుటుంబం, చాలా మందికి చాలా రకాలుగా ఎంతో సహాయ సహకారాలు అందించిన కుటుంబం అది. ఇప్పుడు ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నా నాకెందుకు, నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళకే చెప్పా, నాన్న ఈసారి నువ్వు ఎమ్మెల్యే, నీ బాసు సీఎం అని అన్న. జరిగిందిగా.